गुड मॉर्निंग फ्रॉम ऊटी। उड़ के छोड़ा है जहान नीचे मैं तुम्हारे अब हूँ हवाले। दूर दूर लोग बाग मीलों दूर वादियाँ। कभी डाल डाल कभी बात बात तेरे साथ साथ फिर दर्द ये कभी सहरा कभी सावन बनू रावण जीव नर मर के। कभी डाल डाल कभी बात बात कभी दिन है रात कभी दिन दिन है क्या सच है क्या माया है। నిన్న నైట్ అయితే వ్లాగ్ ఎండ్ చేయలేము. నిన్న నైట్ పెద్ద స్టంట్ అయితే అయింది. మేము వచ్చేసరికి 6:30 ఏమో అయింది, 7 అయింది ఆల్మోస్ట్. వచ్చినాక రూమ్స్ అయితే లేవు, అస్సలు దొరకలేవు. ఎందుకంటే నిన్న వీకెండ్ ఉండే, మేము వచ్చింది సాటర్డే కాబట్టి వీకెండ్ ఉండే. రూమ్స్ దగ్గర దగ్గర ఒక హాఫ్ పార్ట్ మొత్తం ఊటీ అయితే కవర్ చేసినాం, కానీ రూమ్స్ అయితే అస్సలు దొరకలే. మొత్తం వర్షంలో తిరిగినాము, మొత్తం అసలు ఫోన్లు మొత్తం హ్యాంగ్ అయినాయి. వ్లాగ్ చేద్దామన్నా కూడా ఏం తీయరాకుంటుండే, బయటకు అంత ఘోరం పడ్డది వర్షము. ఇంకా లాస్ట్కి ఒక అరౌండ్ 9:30, 10కి ఆ టైంలో ఒక అంకుల్ వాళ్ళు, తెలుగు వాళ్ళే, వాళ్ళు కూడా మన తెలుగు వాళ్ళే, వాళ్ళు ఇది వాళ్ళ స్టాఫ్ రూమ్ అయితే ఇచ్చారు మనకు. స్టాఫ్ రూమ్కి అయితే ఇచ్చారు. సో ఇదే హోటల్లో ఈరోజు వెకేట్ అవుతారంట. మళ్ళీ ఈరోజు రూమ్ మేము తీసుకుంటాం ఇదే హోటల్లో. సో ఇక్కడ నుంచి ఈ హోటల్ వచ్చేసి నేను 2 years ముందు వచ్చినప్పుడు దీంట్లోనే ఉండే. సో అంకుల్ వాళ్ళు గుర్తుపట్టిరు. ఈ హోటల్ అయితే బాగానే ఉంటుంది. ఒకసారి హోటల్ నేను కనుక్కొని అయితే చెప్తాను మీకు. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అట్లా కావచ్చు. టీ అయితే తాగేసినాం, టీ కాఫీ. సో మళ్ళీ బయటికి అయితే పోవాలి ఎక్స్ప్లోర్ చేయడానికి. సో గుర్తుపెట్టుకోండి, వీకెండ్స్ వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం బుకింగ్ చేసుకొని రండి. రూమ్స్ అయితే అస్సలు దొరకట్లేవు. ఒక్క హోటల్లో కూడా లేకుండా చాలా తిరిగినాం నిన్న. ఇంకా అదన్నమాట. సో దీని ప్రైస్ వచ్చేసి 3,000 అవుతుంది. ఇప్పుడు మేము కింద తీసుకునేది పెద్ద రూమ్, అది చూపిస్తుంది. దాంట్లో షిఫ్ట్ అయినాక మేము ఇప్పుడు చిన్న రూమ్, ఇది ఓన్లీ సింగిల్ రూమ్. దీని నుంచి దానికి షిఫ్ట్ అయినాక ఆ రూమ్ కూడా మీకు చూపిస్తాను ఒకసారి. సో పైనుంచి అయితే మళ్ళీ కింది ఫ్లోర్కి వచ్చినాము, రూమ్ తీసేసుకున్నాము. 9:30 అవుతుంది టైం ఇప్పుడైతే. ఈ రూమ్ కూడా చూపించేస్తా. ఈ రూమ్ వచ్చేసి 24 hours 3,000 తీసుకున్నాం. సో ఇది వచ్చేసి హాల్ యాస్టీస్ కాపీ చేసేస్తున్న డాటా మొత్తం. అలాగే చూడండి మొత్తం ఎట్లుందో. సో ఇది వచ్చి ఒక బెడ్రూమ్ పెద్దది విత్ అటాచ్డ్ బాత్రూమ్. అండ్ ఇంకోటి చూపిస్తా అట్లానే. మన వాళ్ళు కూడా డాటా కాపీ చేసేస్తారు దాంట్లోకి. సో ఇది ఇంకో బెడ్రూమ్ సేమ్ అంతే. ఇది కూడా యాస్టీస్ సేమ్. మళ్ళీ వాష్రూమ్ ఇక్కడ వస్తుంది. ఇటు సీనరీస్ ఉంటాయి. ఎట్లుంది రూమ్? కేక్ నెక్స్ట్ లెవెల్. అసలు నిన్న మేము పడ్డ కష్టాలకి ఇది మాకు ఫలితం అన్నమాట. 3,000కి మంచిగా రేపు ఆఫ్టర్నూన్ 12 వరకు ఇచ్చిన టైం. 3,000కి బెస్ట్, చీప్. ఈ టైంలో అయితే నార్మల్గా అయినా చీప్, బెస్ట్. సో నేనైతే సజెస్ట్ చేస్తే ఎవరైనా వస్తే ఒక్కసారి మీకు హోటల్ పేరు కనుక్కొని కూడా డీటెయిల్స్ ఇస్తా. కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెట్టేస్తా. మన తెలుగు అతను, మన సంగారెడ్డి అతను ఉన్నాడు. మా పేర్లు చెప్పిరంటే, చందు కానీ నా పేరు కానీ చెప్పిరంటే గుర్తుపడతాడు. సో లింక్ డిస్క్రిప్షన్, మన లొకేషన్ అండ్ హోటల్ పేరు అంతా కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. హోటల్ అయితే బాగుంది, మాకైతే నచ్చింది. సపరేట్ హాల్, సూపర్ ఉంది హోటల్. మీకు కావాలంటే పక్కా మాకైతే ఒక సబ్స్క్రిప్షన్ కావాలి. ఎంతమంది అని సబ్స్క్రైబర్లు కావాలి ముందే చెప్తున్నా. సబ్స్క్రైబ్ చేస్తేనే కింద లింక్, లేకపోతే లేదు. చీప్ అండ్ బెస్ట్, చాలా మజా ఉంది హోటల్ అయితే. సో అది మళ్ళీ మనం అయితే ఇంకా రూమ్ బయట అయితే కలుగుతాం, చీప్. బైక్ పైన కలుగుతాం. అంటే బాయ్. ఇది వచ్చి మెయిన్ రోడ్. సో ఇదే మేమున్న హోటల్, పైన్ హిల్స్. సూపర్ అంటే సూపర్ ఉంది. పైన్ హిల్స్ కనిపిస్తుందా బోర్డు? సో మా బైక్స్ ఇక్కడ పార్క్ చేసేసినాము. నమస్తే, బాయ్ బాయ్. సో బైక్స్ ఈడ పెట్టేసినాము. అటు నుంచి వెళ్ళాలి. ఫస్ట్ ఇప్పుడు వచ్చేసి మేము వెళ్తుంది దూద్ బెట్ట. సో ఫస్ట్ మేమైతే దూద్ బెట్ట పీక్ అయితే వెళ్తున్నాము.
మన సౌత్ ఇండియా హైయెస్ట్ పీక్ అన్నమాట. అది వచ్చేసి ఒక 8 కిలోమీటర్స్ ఉంటుంది. అంతే 8 కిలోమీటర్స్ ఉంది. 25 మినిట్స్ చూపిస్తుంది. ఆ ట్యాంక్ కవర్లో కూడా వాటర్ పోయినాయి. నిన్న రూమ్స్ కోసం దగ్గర చాలా తిరిగినాం వర్షంలో. అబ్బా ఒక్క దగ్గర కూడా దొరకలేదు. ఎవరైనా వీకెండ్స్లో వస్తే మాత్రం గుర్తుపెట్టుకోండి, పక్కా బుక్ చేసుకొని రండి. 2000 ఉండే రూమ్ 20,000 అని చెప్తుండేవాడు. అబ్బా చాలా వరస్ట్ సిచ్యువేషన్. నాకు స్పిటిల్ వెళ్ళినప్పుడు కూడా అట్లా లేకుండా నా సిచ్యువేషన్. చలి ఫుల్ వర్షం అయినా దడుచుకుంటూ తిరిగినాం మేము. అండ్ ఇంకోటి మేము ఇంకా నాన్ స్టాప్ వచ్చేసినాం కదా సంగారెడ్డి నుంచి ఊటీ వరకు. మధ్యలో ఒక 2 అవర్స్ 3 అవర్స్ క్యాంప్ వేసుకొని పడుకున్నాం తప్పితే ఇంకా అంతే. ఇక నాన్ స్టాప్ వచ్చేసినాము. నిన్న రాగానే ఫుల్ టయర్డ్ ఉన్నాము. అదొక స్టంట్. ఇది వచ్చేసి బొటానికల్ గార్డెన్. ఈ ట్రాఫిక్ జామ్ ఉంది మొత్తము. సాయంత్రం వచ్చినాక ఈయనే షాపింగ్ సెంటర్స్ అన్నీ వీడే. షాపింగ్ సెంటర్స్ అన్నీ కూడా ఇదే లైన్లో ఉంటాయి బొటానికల్ గార్డెన్ దగ్గర ఊటీలో. ఇవన్నీ కూడా షాపింగ్ సెంటర్స్ మొత్తం జామ్ అయింది. మొత్తం ఏరియా మొత్తం కొంచెం ఇరుకిరుకుంటుంది ఇక్కడ. బొటానికల్ గార్డెన్ వచ్చి 6 to 7 ఉంది టైమింగ్. సో ఇది ఒకటే ఘాట్ ఉంటుంది మొత్తం దూద్బెట్ట దాకా. అది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 10,000 feet పైన ఉంటుంది అన్నమాట. అండ్ మనకు ఇదే వేలో టీ ఫ్యాక్టరీ ఉంటుంది, ఇంకా టీ గార్డెన్ కూడా ఉంటుంది. సో ఇవి వచ్చేసి ఊటీ క్యారెట్స్ సూపర్బ్ ఉంటాయి. సో దూద్బెట్ట ఇటే, కానీ రోడ్ డ్యామేజ్ వల్ల క్లోజ్ ఉందంట. మెయిన్ చూడాల్సిన ప్లేస్ ఇది ఊటీలో దూద్బెట్ట. మీరు నా పాత వీడియోస్ చూస్తే కనుక ఉంటాయి. దాంట్లో మెయిన్ వ్యూ పాయింట్ ఇదే మన సౌత్ ఇండియాలో కరెక్ట్ మంచి చూడాల్సిన ప్లేస్ అంటే ఇది. కానీ ఇది దరిద్రానికి క్లోజ్ ఉంది. ఇంకా వేరే ఉన్నాయి. ఒక టీ మ్యూజియం ఉంది, టీ ఫ్యాక్టరీ ఉంది. ఇక అవి చూసుకోవాలి ఇక మనం. ఈడ ఒకటి టీ గార్డెన్ ఉంటుంది. వేరే ముంగటికి వెళ్తే పేడు ఉంటుంది, కానీ ఈడ కొంచెం మా పక్క కప్పుకొని దిగి చూడొచ్చు. ఇదంతా టీ గార్డెన్ అన్నమాట. స్మెల్ మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది ఇక్కడ. కానీ డిసప్పాయింట్మెంట్ మీద డిసప్పాయింట్. అసలు ఏంది దరిద్రం ఇట్లుంది మాది మెయిన్ పీక్ అసలు. సో ఇప్పుడు మనం వచ్చి టీ పార్క్ అయితే వచ్చినాము. దీనికంటే ఇంకా కూనూరుది బాగుంటుంది యాక్చువల్గా. కూనూరుది అయితే ఇంకా సూపర్బ్ ఉంటుంది. చూసేద్దాం ఉత్తా చూసేద్దాం. సో ఇది మధ్యలో వ్యూ పాయింట్ లా ఉంది. ఆడ మేఘాలు అయితే సూపర్బ్ ఉన్నాయి. హలో, వెల్కమ్ అగైన్. సో మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే టీ పార్క్లో ఉన్నాం. నా వెనకైతే చూస్తున్నారు కదా, ఏమన్నా ఉందా అసలు. అబ్బా చూడండి ఎంత సూపర్ అంటే సూపర్ ఉంది. అంతా కూడా మొత్తం టీ పార్క్. అండ్ మీద కొంచెం మనం అక్కడ మీది వరకు వెళ్ళొచ్చు. అక్కడ
అక్కడ మీది వరకు వెళ్ళొచ్చు. కొంచెం అక్కడ మేఘాలు అయితే కనిపిస్తున్నాయి మనకు. సో పార్కింగ్ వచ్చేసి బ్యాక్ సైడ్ వెహికల్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ పార్కింగ్ వచ్చేసి అటు సైడ్ పెట్టేసినాము బైక్స్. సో ఇక్కడ టీ తాగుదామని చెప్పి, ఎందుకంటే కూల్ ఉంది, టీ తాగి పైకి వెళ్దామని చెప్పి ఆగినాము. మా వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయాలి కదా అని మీకు. సో తన పేరు రాజు, తన పేరు సాగర్, సీను, చందు తెలుసు ఎట్లా. అందరు బాగున్నారా అండి? టీలు కాఫీలు తాగారా అండి? మేమైతే టీ కాఫీ తాగుతున్నాము. మసాలా టీ బాగుంటుంది మసాలా టీ. సో మనకు వెరైటీ ఆఫ్ టీ కూడా దొరుకుతుంది ఇక్కడ. మొత్తము టీ పౌడర్స్ తీసుకెళ్ళి బెస్ట్ ఇక్కడికి వస్తుంది. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మా సబ్స్క్రైబర్లు అందరికీ చాయ్ వేడివేడి చాయ్ అది మీద అయితే సూపర్ అంటే సూపర్ పోతుంది. క్లౌడ్ టైం ల్యాబ్స్ పెడితే మాత్రం, టైం ల్యాబ్స్ పెట్టినా తీసుకోవాలి. ఆడ ఇంకా మీదకెళ్ళి పెడదాం. మొత్తం ఆడే మన కింద మొత్తం టీ పార్క్, ఇంకా మీదకెళ్ళి అయితే చూపిస్తాం. ఇగో కొండ మీదకి అయితే వచ్చేసినాము. అది చెప్పు ఏమన్నా. కొండ మీద అయితే వచ్చేసినాము. మనకు అసలైన అంటే ఇంగ్లీష్, స్పీక్ ఇన్ ఇంగ్లీష్. వీ హ్యావ్ కేమ్ ఇన్ హిల్స్. చెప్పు 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 చెప్పు. We have came to what's the name of this hill station? Tea Park. Okay, we have came to Tea Park. So what's the main thing is we have to go up. Sunlight vartadu. So next thing what we have to do is we have to track upside and we have to see the nature, how clouds are coming and etc. Okay? Upside అంటే ఏది? ఇటే కదా. Yeah, this side. Towards right. Yeah, towards right. బ్యాక్ సైడ్ నేచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయి మంచిగా. బ్యాక్ సైడ్ ఇట్రా, మంచి ఇట్రా. मीम जैसा पीछे देख लीजिएगा कितना अच्छा नेचर है. इंग्लिश 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 स्पीक इन इंग्लिश. But we have read in a small school called Karna High School, so I can't speak as fluently as other people can speak. So I will manage. మాట్లాడు. నేను బయోగ్రఫీ చెప్పమని ఇంకా నేచర్ గురించి. So by the way, you can see the beautiful nature which is backside of us. What they are doing? There's a photo section going on right there. Okay. Okay. Two brothers are taking selfies, and my another brother from next mother is seeing the small people, seeing the children what they are doing. He's spinning his mask, so he's seeing like, hey, what he's doing, hey, like that. Ayya Baba, he's thinking like, Ayya Baba, he's thinking in like that way, and what he's thinking, Endra Baba, ivanni Endra, he's thinking like that. Okay. సో మీదికైతే వచ్చినాము. మొత్తం ఖాళీ. ఇది టీ పార్క్ దీని నేమ్. మన ఊటీ నుంచి ఒక I am sorry agar English udhar idhar jayega to I am sorry for that. I am not as perfect as other people, okay? ఊటీ నుంచి ఒక 10-11 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. సో ఇది నెక్స్ట్ వచ్చేసి మేము పోయేది టీ ఫ్యాక్టరీకి వెళ్తున్నాం. ఈ టీ ఫ్యాక్టరీకి వెళ్తున్నాం. అక్కడ టీ పౌడర్ ఎట్లా తయారవుతుంది అవన్నీ చూపిస్తారన్నమాట. సో నెక్స్ట్ అక్కడికి వెళ్తున్నాం. ఇక్కడైతే వచ్చేసి ఇట్లుంది అన్నమాట లొకేషన్ అయితే. Location is simply beautiful. అంతే, సింప్లీ బ్యూటిఫుల్. హార్డ్ బ్యూటిఫుల్ కూడా కాదు, సింప్లీ బ్యూటిఫుల్. ఓకే, మళ్ళీ మనం అయితే బైక్ పైన కలుసుకుందాం. చలో బాయ్. Down and out, coming to me crying, saying you miss having me around. Gave you chances and you blew it. You so easily influenced. All the times you told me beat it, now you gotta.